హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా డేస్ అయింది వీడియో చేసి. సో మనం వర్క్లో బిజీ ఉండే, ఫ్లాష్ షూట్ ఇవన్నిట్లలో, దాని కూడా ఒక వీడియో వస్తుంది. సో అది కూడా రిలీజ్ చేస్తా. అండ్ ఇప్పుడు వీడియో క్వాలిటీ మీకు తెలిసి తగ్గుంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం, స్ట్రీట్ లైట్స్ కింద ఉన్నాం. సో అందుకే ఇది చూసుకోలే, వీడియో మధ్యలో కట్ అయిపోయింది. సో ఇది మన ఇల్లు అన్నమాట. సో జగిత్యాలలో ఉన్నాం, హోమ్ టౌన్. ఆఫీస్కి లీవ్ పెట్టేసి వచ్చేసినాం ఒక 2 days. సో 4 days రేపు వినాయక చవితి. క్రేజీ అంటే క్రేజీ చేస్తారు జైత్యాల్లో, లైక్ చాలామందికి తెలీదు. గోల్డెన్ యూత్ అని ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, కొత్త కొత్త యూనిక్ కాన్సెప్ట్స్, చాలా క్రేజీ సెటప్ చేస్తారు. సో అవన్నీ మీకు చూపించాలి కదా ఆడియన్స్కి. సో అందుకే వచ్చేసా. సో ఈ రోజు నుంచి 4 days కంటిన్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఆగమన్కి పోతున్నాం. ఈ వీడియో రేపు రిలీజ్ అవుతుంది, ఎందుకంటే దీంతో పాటు ఇంకొకటి గోల్డెన్ యూత్ అసోసియేషన్ది కూడా వీడియో, 2 కలిపి ఒకటే దానిలో వస్తున్నాయి. సో మనమైతే వెయిటింగ్ అనమాట. డాడీ బయటికి వెళ్ళిండు. సో డాడీ బయటికి వచ్చేసరికి మనం ఏమంటారు, రెడీ అయి ఉంటేస్తే వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో, బయటికి వెళ్ళేసి మనల్ని కలవాలి. వాన పడుతుంది, 3 to 4 days వాన ఉందంట. మన వాళ్ళు అయితే వెయిటింగ్ ఫర్ అస్ ఆగమన్ దగ్గర. పోదాం, లెట్స్ గో గైస్. మన దరిద్రం చూసారా, వర్షం లాగినాం, ఫుల్ వర్షం పడుతుంది. మనం బయటికి వెళ్ళినామో లేదో తడిసిపోయినాం, అందుకే కొంచెంసేపు ఆగుతున్నాం. సో వెయిట్ చేయాలి మనం ఈ వర్షం ఆగకపోతే, లేకపోతే తడిసిపోతాం పోయేసరికి. మన వాళ్ళు ఇంకెక్కడున్నారో తెలియదు, కాల్ చేయాలి. గైస్ మనకు ఒక సడన్ సర్ప్రైజ్ అనమాట. మనం బయట వర్షంలో తడుస్తున్నప్పుడు డాడీ కాల్ చేసిండు. సో డాడీకి ప్రమోషన్ వచ్చిందనమాట. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్. లైక్ వాట్ వి సే, ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ అయ్యిండు. సో ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ డాడీకి. 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మేము సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకే కేక్ తీసుకోవడానికి వచ్చినాం. అక్క కేక్ తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్, నైట్ సెలబ్రేట్ చేద్దాం. లెట్స్ గో. మనం గణేష్ ఆగమన్ అయిపోయిన తర్వాత నైట్ చేద్దాం. అది కూడా వీడియో అన్నీ ఒకటేసారి కలిపేసి అయిపోతుంది కదా. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ టుడే. ఓకే, నువ్వు పోరా, నేను తీస్తా. వెల్కమ్ బ్యాక్ గైస్. హ్యాపీ వినాయక చతుర్థి అందరికీ. సో అందరు మీ ఇంట్లో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సో ఎందుకంటే అందరికీ ఇష్టమైన ఫెస్టివల్ కాబట్టి. సో మనమైతే రెడీ అయిపోయినాం. నిన్న నైట్ మీరు వీడియోస్ చూస్తుంటారు, డాడీకి సెలబ్రేట్ చేసి వెంటనే ఆగమన్ దగ్గరికి వెళ్ళిపోయి వచ్చేసరికి నైట్ ఆల్మోస్ట్ 1 to 2 అయింది. సో వచ్చి డైరెక్ట్ పడుకున్నాం. మార్నింగ్ ఈరోజు పూజ మనమే చేయాలి కాబట్టి. సో రెడీ అయిపోయినాం మనం టిప్ టాప్గా. సో ఇప్పుడు మనమే పూజ సెట్టింగ్ ఇవన్నీ ఉంటాయి, పోయేవన్నీ సెట్ చేయాలి. పందిరి ఇవన్నీ మనమే వేయాలి కాబట్టి చూద్దాం. అది కూడా వీడియో తీస్తా, ఎట్లా వస్తుందో అవుట్పుట్ చూపిస్తా. లెట్స్ గో. నమః. ఓం అవ్యాయ నమః. ఓం సర్వవిద్యుప్రదాయ నమః. ఓం సర్వతాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. వాడవౌదు అని యథావిధిగా నారాయణ మంత్రంపు ఉపసించగా గజాసురుడు అత్యంత భక్తితో ధన్మంత్రంబు పఠించుచు కైలాసమున ఉండెను. ఆ పవిత్ర మంత్ర ప్రభావమున గంగా నదిలో స్నానమాడ నేగిన కుమారస్వామికి తనకు పూర్వమే గజానుండు నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కనిపించసాగాను. అత్తండు 3 కోట్ల శ్రీశంభుతనైనకు సిద్ధిగణనాథునకు వాసిరత దేవునకు వందనమునకు.
మనమైతే మన కాలనీలో లడ్డు స్పాన్సర్ అనమాట. సో ఇక ఇప్పుడే తీసుకొస్తున్నాం మన కాలనీ, కానీ ఈ టైంకి వస్తుంది, రఫ్లీ 10 అవుతుంది. ఇదిగోండి అక్కడ లడ్డు పట్టుకుంది చూడొచ్చు, 9.5 kgs లడ్డు. సో ఇప్పుడు మనం తీసుకొని పోతున్నాం మన గణేష్ దగ్గరికి, కాలనీ గణేష్ దగ్గరికి. దిస్ ఈజ్ రావణ యూత్ జగిత్యాలలో ఇంకొకటి అనుకోవచ్చు, చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది ఆగమన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. రావణ యూత్ అనమాట. గుడ్ మార్నింగ్ గాయస్. నేను నైట్ చాలా లేట్ అయిపోయింది గణేష్ దగ్గర లడ్డు ఇవన్నీ పెట్టేసరికి. సో వీడియో నైట్ రికార్డ్ చేయలేకపోయినా, అవన్నీ బయట తిరిగేసి వచ్చేసరికి. సో ఈరోజు రికార్డ్ చేస్తున్నా. సో దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. మీరు చూసారు జైత్యాల్లో ఇంకా చాలా పెట్టారు, ఆగమన్ మాత్రం ఇది ఒకటే పెద్ద అయింది, ఇంకా చాలా పెట్టారు. అవన్నీ కూడా తీసాలి, యూనిక్ గణేష్ ఉంటాయి. సో అవన్నీ తీసి పెడతా, చెక్ ఇట్ అవుట్. అంతవరకు స్టే ట్యూన్, బాయ్.